ట్రోల్స్ జరిగినాయి, ఎన్నో విమర్శలు జరిగినాయి, ఆయన డైరెక్ట్గా హిట్ చేశారు. అయినా సరే అక్కడ ప్రజలు మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబు వైపే మొగ్గు చూపిస్తున్నారు అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఆయన మీద పోటీ చేసే వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, ఎంవివి సత్యనారాయణ. ఇప్పుడు ఎంపీ విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈసారి తన ఎంపీ స్థానాన్ని కాదనుకోండి, విశాఖ ఈస్ట్ నుంచి ఆయన బరిలో దిగబోతున్నారు. విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారట, ఎన్నో తాయిలాలు ఇస్తున్నారట. అయినప్పటికీ కూడా వర్కౌట్ కావటం లేదు అన్నది ఇక్కడ చూపిస్తున్న రిజల్ట్. మరొకసారి వెలగపూడి రామకృష్ణ బాబు రికార్డు సృష్టించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన విజయం సాధించబోతున్నారు. ఇక విశాఖ వెస్ట్ విజయానికి వస్తే గణబాబు ఇక్కడి నుంచి ఆయన్ని పీజీవీఆర్ నాయుడు అంటారు, గణబాబు కింద సుపరిచితుడు. ఆ గణబాబు పొత్తు పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యే, ఈయన కూడా ఆ పొత్తు పార్టీల నుంచి ఈయనకి అభ్యర్థిగా ఖరారు చేస్తే ఆడారి ఆడారి తులసిరావు గారి కుమారుడు, ఆయనకి కూడా అక్కడ చాలా మంచి పేరుంది, ఎన్నో సర్వీసులు చేస్తుంటారు. ఆడారి ఆనంద్ కూడా చాలా పెద్ద క్యాండిడేట్, ఆయనకు కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ సర్వేలో చూస్తే తెలుగుదేశం పార్టీ వైపే ఈ సర్వే అయితే మొగ్గు చూపించడం జరుగుతుంది. అయితే ఘనబాబు వాళ్ళు శిబిరం మాత్రం చాలా పెద్ద ఫైట్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు. మరి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో చూద్దాం. ఇక నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ సౌత్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయనకి ఇక్కడ సీట్ ఇచ్చారు. జనసేన టిక్కెట్, ఇది జనసేన అభ్యర్థి వంశీకృష్ణ. ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకుని జనసేనలో జాయిన్ అయ్యారు. ఆయనకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి వంశీకృష్ణ యాదవ్ మీద వాసుపల్లి గణేష్ కుమార్ 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కింద గెలిచిన ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంశీకృష్ణ శ్రీనివాస్కి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ ఇప్పటివరకు కూడా ఈస్ట్లో ఆయనకు బలం ఎక్కున్నది. మరి ఈస్ట్ నుంచి ఈ సమీకరణాల్లో భాగంగా ఈస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి వెలగపూడి రామకృష్ణ బాబు ఎప్పుడు కూడా అపజయం తిరిగిన వ్యక్తి కాబట్టి మరి ఆయన అక్కడ పంపించడం జరిగింది. సౌత్ నుంచి ఆయన పోటీ చేస్తారు. అయినప్పటికీ కూడా క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే విష్ణుకుమార్ రాజు, కేకే రాజు వీళ్ళిద్దరి మధ్యన కూడా క్లోజ్ కంటెస్ట్ ఉన్నది అని మాట్లాడుతున్నప్పటికీ కూడా కేకే రాజు గతంలో గంటా శ్రీనివాసరావు మీద కొన్ని ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. గంటా చరిత్రలో ఎప్పుడు అంత తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోవడం జరగలేదు. అప్పటి నుంచి కూడా ఆయన అక్కడ పెద్ద ఎత్తున ఉన్నాడు, ఆయన గెలిచే అవకాశం ఉంటుంది యువకుడు అని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే సీట్ ఇస్తే, అయితే విష్ణుకుమార్ రాజు ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్, గతంలో 2014లో బీజేపీ నుంచి గెలిచిన ఆయన, ఉన్నత విద్యలు చదువుకున్న వ్యక్తి. ఆ శ్రీకాకుళం ఏదైతే నార్త్కి సంబంధించి ఏదైతే ఉన్నదో అక్కడ సామాజిక పరంగా కూడా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం అది క్షత్రియుల ప్రాంతం. ఇద్దరు క్షత్రియులు అక్కడి నుంచి పోటీ చేయడం నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. సర్వే కూడా ఆ రకంగానే చెబుతున్నది. మరి చూద్దాం ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో. క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక చోడవరం విషయానికి వస్తే KSNS రాజు అలాగే కరణం ధర్మశ్రీ వీళ్ళిద్దరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ టీడీపీ ఎడ్జ్ ఉంది అని చెప్పి ఇక్కడ తెలుపుతున్నారు. ఇంకా మాడుగుల విషయానికి వస్తే బండారు సత్యనారాయణ సీనియర్ పొలిటీషియను, తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంటు. ఆయనకి లాస్ట్ మినిట్లో ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన మీద అనురాధ ఇక్కడ పోటీ చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుకి ఇక్కడి నుంచి బరిలో దింపుతున్నారో ఆయన అనకాపల్లి ఎంపీగా ఆయన వెళ్ళారు. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మాడుగుల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గతంలో జరిగిన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళకి ఎడ్జ్. ఇంకా అనకాపల్లి విషయానికి వస్తే కొనతాల రామకృష్ణ